రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ కేసు పేరుతో అక్రమంగా వైసీపీకి చెందిన ముఖ్య నేతలపై అరెస్టు చేస్తుందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క కక్ష సాధింపు చర్యలు వెర్రితలు లేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితి యుద్ధ వాతావరణం ఉంటే ఆ యుద్ధ వాతావరణాన్నిలో కూడా లిక్కర్ స్కామ్ అని చెప్పని లేనటువంటి లిక్కర్ స్కామ్కి ఆరోపణల్ని అబద్ధాలని కేసు కింద మార్చి ఇది దాన్ని ఒక కక్ష తీర్చుకునేటటువంటి కార్యక్రమం కింద మార్చడం అనేది అత్యంత దారుణమైనటువంటి విషయం. ఎందుకంటే రాష్ట్రంలో ఈరోజు ఈ ప్రభుత్వం ఉండొచ్చు, వాళ్ళ అధికారంలో ఉండొచ్చు, ఈరోజు కేంద్రంలో మీరు కలిసి ఉండొచ్చు, రోజులన్నీ కూడా ఒకేలాగా ఉండవు అనే విషయాన్ని ప్రభుత్వము, ప్రభుత్వంలోని పెద్దలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. కాలం మారినప్పుడల్లా ఇదే ప్రాక్టీస్ అందరూ కూడా ఇదే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ పద్ధతిలోనే రేపు అనుసరిస్తారు. అందరూ కూడా చట్టం ముందు అందరూ కూడా నిలబడేటటువంటి పరిస్థితి వస్తుంది. దేశంలో ఒకవైపు యుద్ధ వాతావరణం ఉంటే పోలీసులను పిలిచి, డీజీపీ గారిని పిలిచి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పని చూడాల్సింది పోయి, పోలీసుల్ని దేశ రక్షణ కోసం, రాష్ట్ర ప్రజల యొక్క రక్షణ కోసం వాడాల్సినటువంటి వారు ఈరోజు కక్ష సాధింపు కోసం రాజకీయాలను వాడుకుంటూ, పోలీసుల్ని వాడుకుంటూ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతూ ఉంది. సంవత్సర కాలం అయిపోయింది, ఇచ్చినటువంటి హామీలు లేవు. అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వస్తే ఏం చేస్తారో గత ప్రభుత్వం కన్నా, గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి సంక్షేమాల కన్నా ఎక్కువ చేస్తాను అని చెప్పని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సందర్భంలోనూ ఎన్నికల్లో అబద్ధాలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? రైతుల్ని మర్చిపోయారు, ఉద్యోగస్తుల్ని మర్చిపోయారు, విద్యార్థుల్ని మర్చిపోయారు, మహిళల్ని మర్చిపోయారు. ఇట్లాగ అందరికీ కూడా ఎగ్గొట్టేటటువంటి కార్యక్రమం చేసి కక్ష సాధింపు ధోరణితో ఈరోజు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తాను. ప్రజలకి ఏమీ చేయలేక ఏకైక ఎజెండాతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కక్ష కక్ష కక్ష. పైకి మాత్రం మేము ఎవరి మీద కూడా కక్ష సాధింపు చర్యలు తీసుకోం, మేము ఎవరిని కూడా ఇచ్చేయమని చెప్తూనే ఈ సంవత్సర కాలంలో అధికారుల మీద, ఐపీఎస్ అధికారుల మీద, అలాగే ఐఏఎస్ అధికారుల మీద కేసులు పెట్టి జైలుకు పంపించినటువంటి పరిస్థితి చిన్న చిన్న కేసుల్లో కూడా మనం చూసిన సందర్భం లేకపోయినా అసందర్భంగా కక్షపూరితంగా పంపించినటువంటి పరిస్థితిని ఈరోజు చూసాం మనం.